స్టేషన్ గన్పూర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఏం మాటలు అంటే, అనే పార్టీ గతంలో టీడీపీలో ఉండే, టీడీపీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ వేయండు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ వేయండు అనే చరిత్ర అంతా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి చక్కర్లు కొడుతూనే ఉంటాడు. మరి మొన్న ఎలక్షన్లలో, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి స్టేషన్ గన్పూర్ మీద పోటీలో నిలబడి బీఆర్ఎస్ అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి మీద గెలిచిండు. ఈయన గెలుపుకు అక్కడ ఉన్నటువంటి తాటికొండ రాజయ్య కూడా సహకరించిండు. ఇది అసెంబ్లీ ఎన్నికల వరకు. ఆఫ్టర్ అసెంబ్లీ ఎన్నికలు, మొన్న పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఎంబడే అనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. వాళ్ళ కూతురుకు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ కూడా ఇచ్చారు, ఎంపీ టికెట్ వరంగల్ నుంచి ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పోయి కాంగ్రెస్లో టికెట్ తెచ్చుకొని ఈయన కాంగ్రెస్ పార్టీ పోయి ఆమెను ఎంపీ గెలిపించిండు. ఈయన ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. ఇది ఒక సిచ్యుయేషన్. మరి ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్కు వింత జబ్బు, బీఆర్ఎస్ పార్టీకి వింత జబ్బు ఉంటే, ఏదైనా ఒక జబ్బు వచ్చిందనుకోండి, ఆ జబ్బు కొన్ని రోజుల తర్వాత మానిపోతుంది. మరి గతంలో బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే కదా, అంటే ఈయనకు కూడా జబ్బు ఉన్నట్టే కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మారడం వల్ల ఈయనకు జబ్బు పోయిందా? అంటే పార్టీలు మారితే జబ్బు పోతుందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి జబ్బు ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి సభ్యులందరూ కూడా జబ్బే ఉంటుంది కదా. బీసీ రిజర్వేషన్ల గురించి కవితకు ఏమవసరం? ఆమె కంటే పెద్ద అవకాశవాది మరొకరు లేరు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి కంటే పెద్ద అవకాశవాది ఎవరు లేరు. కవితని అంటుండు. కవిత మరి ఏ పార్టీ మారలే, వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటుంది. కానీ పూటకో పార్టీ మార్చినటువంటి కడియం శ్రీహరి పెద్ద అవకాశవాది, కవితను అవకాశవాది అంటుండు. అంటే ఇక్కడ కవితను మంచి అని అంటలేము మనము. కవిత అవకాశవాది అని కడియం శ్రీహరి అంటే, కడియం శ్రీహరే అవకాశవాది. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య వరంగల్ ఎంపీ, ఆమె కూడా పెద్ద అవకాశవాదే. బీసీ రిజర్వేషన్ల గురించి కవితకు ఏమవసరం? ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకురాలుగా అడగడంలో తప్పేం లేదు. మొత్తంగా ఈయనకు సంబంధించి వార్త, బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి ఆగమాగం అవుతున్నారని, తొందరపడి నానా యాగి చేస్తున్నారని, వారికి వింత జబ్బు సోకిందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోయి మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారంట. కడియం శ్రీహరికి అధికారం లేకపోతే ఆయనకు మతి భ్రమిస్తుంది. కొన్ని రోజులు కేసీఆర్ పక్కకు పెట్టిండు, అక్కడ తాటికొండ రాజయ్యకి ఇచ్చిండు. అప్పుడు మతి భ్రమించి చాలా మాట్లాడిండు. అంటే వింత జబ్బు కడియం శ్రీహరికే ఉంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికి లేదు. ఇది నవ తెలంగాణకు సంబంధించి. నెక్స్ట్ మనం